హాయ్ ఫ్రెండ్స్, నాసా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నాసా మళ్ళీ మనుషుల్ని మూన్ దగ్గరికి పంపించడానికి రెడీగా ఉంది. కానీ ఇది మూన్ మీద ల్యాండింగ్ కాదు, జస్ట్ మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ముందు నాసా చేస్తున్న మరో ప్రయత్నం. ఈ మిషన్ సక్సెస్ అయితే ఫ్యూచర్లో మూన్ మీద మనిషి మళ్ళీ నడుస్తాడు. ఈ మిషన్ పేరే ఆస్ట్రోమస్ 2. నవంబర్ 16, 2022న నాసా ఆస్ట్రోమస్ 1 మిషన్ని లాంచ్ చేసింది. ఈ మిషన్లో మనుషులు లేకుండా రాకెట్ మాత్రమే మూన్ చుట్టూ ఒక కంప్లీట్ రౌండ్ చేసి మళ్ళీ డిసెంబర్ 11, 2022న ఎర్త్ మీదకి సేఫ్గా ల్యాండ్ అయింది. ఈ ఆస్ట్రోమస్ 1 మిషన్ సక్సెస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనుషుల్ని పంపించడం. ఇప్పుడు ఆస్ట్రోమస్ 2లో మనుషులు వెళ్తారు, కానీ మూన్ మీద ల్యాండ్ కారు. జస్ట్ ఆస్ట్రోనాట్స్ మూన్ని రౌండ్ చేసి మళ్ళీ ఎర్త్కి రిటర్న్ అవుతారు. ఇది మూన్ ల్యాండింగ్ కాదు, కానీ మూన్ ల్యాండింగ్కి ముందు చేసే ఫైనల్ హ్యూమన్ టెస్ట్. ఈ మిషన్లో టోటల్ 4 ఆస్ట్రోనాట్స్ ఉంటారు, 3 అమెరికన్స్, 1 కెనడియన్. ఈ ఆస్ట్రోమస్ ప్రోగ్రామ్లోనే ఫస్ట్ టైం మనుషుల్ని మూన్ డిస్టెన్స్ వరకు పంపించడం. ఈ మిషన్ సక్సెస్లో రాకెట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రాకెట్ పేరే SLS, స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. హైట్ 322 feet, అంటే ఆల్మోస్ట్ 30 floors బిల్డింగ్ హైట్. సాటర్న్ 5 తర్వాత నాసా బిల్డ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే జనవరి 17th రోజు నాసా ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. SLS రాకెట్ని కెనడియన్ స్పేస్ సెంటర్లో ఉన్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ నుండి మొబైల్ లాంచ్ ప్లాట్ఫామ్ మీద లాంచ్ ప్యాడ్ వైపు మూవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ మూవ్మెంట్ స్పీడ్ జస్ట్ 1 mile/hour. రాకెట్ నుంచి లాంచ్ ప్యాడ్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 4 miles. స్లోగా మూవ్ చేస్తారు, ఎందుకంటే ఒక స్మాల్ మిస్టేక్ కూడా యాక్సెప్టబుల్ కాదు. కానీ ఫైనల్ లాంచ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది. దాని పేరు వెట్ డ్రెస్ రిహార్సల్. ఈ టెస్ట్లో ఒరిజినల్ లాంచ్ డేట్ లాగానే ఫుల్ కౌంటర్ స్టిమ్యులేట్ చేస్తారు. ఫ్యూయల్ ఫిల్లింగ్ నుండి సిస్టమ్ చెక్ వరకు అన్నీ రియల్గా టెస్ట్ చేస్తారు, కానీ లాంచ్ చేయరు. ఈ టెస్ట్ సక్సెస్ అయితేనే లాంచ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది. నాసా ఆస్ట్రోమస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చార్లీ బ్లాక్వెల్ థామ్సన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం వెట్ డ్రెస్ రిహార్సల్ తర్వాత డేటా అనాలిసిస్ చేసి లాంచ్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఇంకో ఇష్యూ కూడా ఉంది. రీసెంట్గా క్రూ 11 మిషన్లో ఒక ఆస్ట్రోనాట్కి మెడికల్ ఇష్యూ వల్ల ఎర్లీగా ఎర్త్కి రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. దాని ఎఫెక్ట్ వల్ల క్రూ 12 మిషన్ డేట్ ముందుకి అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల నాసా రిసోర్సెస్ లైక్ స్టాఫ్, ట్రాకింగ్ సిస్టమ్, లాంచ్ సపోర్ట్ ఆస్ట్రోమస్ 2 లాంచ్ డేట్ని డిలే చేస్తోంది. అందుకే నాసా ఎగ్జాక్ట్ డేట్ ఇంకా చెప్పలేదు. ఆస్ట్రోమస్ 2కి 3 పాసిబుల్ లాంచ్ విండోస్ ఫిక్స్ చేశారు. February 6th to April 11th, March 3rd to March 11th, April 1st to April 6th. ఈ విండోస్లో ఏదో ఒక డేట్న మిషన్ లాంచ్ అవుతుంది. ఈ డేట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసింది కాదు, ఆర్బిటాల్ మెకానిజం అనలైజ్ చేసి కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేసి సెలెక్ట్ చేసింది. రాకెట్ రెడీ, లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంది, ఫైనల్ టెస్ట్ మిగిలింది. టెస్ట్ రిజల్ట్ బట్టి లాంచ్ డేట్ డిసైడ్ చేస్తారు. ఈ ఆస్ట్రోమస్ 2 మిషన్ మూన్ మీద మనిషి ల్యాండ్ చేసే మిషన్లో వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది సక్సెస్ అయితే ఆస్ట్రోమస్ 3లో మనిషి మూన్ మీద ల్యాండ్ అవుతాడు. ఇది మ్యాటర్. ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.